వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. నిన్న గోశాలలో 5 కోడలు మృతి చెందిన ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్ ఆదేశాలతో 40 ఎకరాలలో ఆధునిక గోశాల నిర్మించేందుకు కేబినెట్ లో ఆమోదం తెలిపినట్లుగా చెప్పారు. గోశాల సామర్థ్యం పెంచుతున్నామన్నారు. సందర్శించడం జరిగింది. నిన్నటి రోజు 5 కోడలు మృతి చెందిందనే వార్త అధికారుల ద్వారా, గోశాల నిర్వాహకుల ద్వారా, దేవాదాయ సంబంధించిన అధికారుల విధంగా సంబంధిత డాక్టర్స్ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ 5 కూడా చాలా చిన్న ఏజ్, అంటే 6 మాసాల నుంచి 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి కోడలను 4, ఒకటేమో పెద్దగా ఉన్నట్టుంది. ఏదైతే రాజన్నకు సమర్పించేటువంటి మొక్కును చెల్లించుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతోటి పాలు మరువన్నటువంటి కోడలు కూడా నిజకోడ రూపంలో సమర్పించడంతో ఇబ్బంది ఎవరవుతుందని చెప్పని ఇప్పటికీ అనేక ప్రసార స్వారణ ద్వారా వ్యక్తిగతంగా కూడా విడివిడిగా భక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది. గోశాలకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధునిక పద్ధతిలో గోశాల నిర్మాణానికి స్థలాన్ని సేకరించినట్టు 40 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకొని క్యాబినెట్లో కూడా అప్రూవల్ అయింది. వేములవాడలో నూతన గోశాల నిర్మాణానికి అది కూడా ఈ వారం 10 రోజుల తర్వాత దానిపైన ఒక చర్య తీసుకొని వీళ్ళకి అక్కడ కూడా నిర్మాణం చేయాలని, ఇక్కడికి వస్తున్నటువంటి కోడలు కూడా వెంటనే భక్తులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ గోశాలలో కూడా సామర్థ్యం ముందు పెంచుతూ ఉన్నాం. ఇప్పుడే అధికారులు కూడా ఆదేశాలు జరిగింది. నూతనంగా ఇచ్చిన కోడలు ఏవైతుందో క్వారంటైన్లో పెట్టే విధంగా ఒక 15 రోజులు, చిన్న కోడలు గ్రేడింగ్ చేసి అటువైపు పెద్ద కోడలు వెళ్లకుండా చూసేటువంటి